హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ బాజా చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఎర్ర వంకాయలు. ఈ ఎర్ర వంకాయల్ని ఫస్ట్ నూనెలో ఇలా వేపుకోవాలి. కోసి ఓన్లీ ఆయిల్లో వేపడం మాత్రమే చేయాలి, వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా ఎక్కువ ఉందని అనుకోకండి. ఇందులోనే మిర్చి కూడిప్పుడు వేయించాలి. వేయించడానికి అంత వేసుకున్నాను. కానీ ఎంత ఇది బాజా చేసిన తర్వాత తిని చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో నేనేం వేయలేదండి. ఏమంటారు, పసుపు కొంచెం వేసినాను. అది 1/2 kg ఇట్లా దగ్గర పడే వరకు చేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు మూకుడులో ఏం పెట్టామో చూద్దాం. ఇది చూడండి, నేను చెప్పాను కదా, ఇది మిర్చి ఫస్ట్ వేసుకోవచ్చు కదా, లాస్ట్కి ఎందుకు వేసుకున్నారు అని మీరు అడగవచ్చు. ఈ లాస్ట్కి ఎందుకు వేసుకున్నానంటే ఇందులోనే ఇది వేసేసుకొని పచ్చగా దంచుకోవాలండి. ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇది బాజా, వంకాయ పచ్చడి కాదు. బాజా చేసేటప్పుడు ఖచ్చితమైన పద్ధతులు ఉంటాయండి. మనం ఎంత బాగా రుచికరంగా చేసుకుంటే అంత బాగుంటుంది. దీని తర్వాత చిన్న ప్రాసెస్ ద్వారా మనకు కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైనా మనకు రోటికి రుచికరంగా ఏదైనా అప్పటికప్పుడు చట్నీస్ చేసుకొని తినాలంటే మాత్రం ఈ వంకాయ బాజా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మిర్చి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దించేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము మిక్సీ కంటే చేత్తో మనం ఎంత చక్కగా అది పప్పు గుత్తితో చేసుకుంటామో, నూరుకుంటామో అంత బాగుంటుంది. అది ఏమంటారు, పచ్చడి నూరుకునేది ఉంటుంది చూడండి, దాంట్లో వేసుకొని నూరుకున్నా బాగుంటుంది. కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిక్సీ జార్లో వేయకండి. చాలా అంటే మొత్తం అది పేస్ట్ లాగా తినడానికి అస్సలు బాగోదు. దీన్ని మనం చేతితో చేసుకుంటేనే, పాతకాలం పద్ధతిలో చేసుకుంటేనే చాలా రుచికరంగా ఉంటుంది. వంకాయని ఇలా చేసుకున్న తర్వాత మనం నూరి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని ఇలా వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా ఒక్కసారి నూరుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా మొత్తం రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తే ఇది బాజాలా మారుతుందో చూద్దాం. చూడండి, ఇలా పాయలుగా చేసుకున్న ఆనియన్స్, ఇలా చిన్నగా తరుముకున్న కొత్తిమీర, చిన్నగా తరుముకున్నటువంటి ఇట్లాంటి కొత్తిమీరని ఇదంతా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా ఒక నిమిషం కలిపేసి పెట్టేసేయాలి. నిమిషం అంటే ఒకసారి కలిపి పెట్టుకోవాలంటున్నా, అంతే. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నోరు బాగాలేనప్పుడైతే ఈ బాజా చేసుకొని తిన్నట్టయితే మీకు చాలా నచ్చుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ఎడిటింగ్ రాణి పిల్ల.